హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రాక్ కోసం అనేసి తీసుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి 2.5 మీటర్ క్లాత్. ఈ గ్రీన్ కలర్ పైన డిజిటల్ ప్రింట్ వచ్చేసి మొత్తం ఈ క్లాత్ వచ్చేసి సిమ్మర్ క్లాత్ అనమాట. ఇది స్కాలప్ కటింగ్ ఫ్రాక్ కోసం అనేసి తీసుకున్నాను. అదేవిధంగా ఈ స్కాలప్ కటింగ్ కింద ఫ్రిల్స్ పెట్టి కుట్టడం కోసం అనేసి నెట్ క్లాత్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ నెట్ క్లాత్ కూడాను మొత్తం గ్రీన్ కలర్ నెట్ క్లాత్. ఈ నెట్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. సేమ్ యాజ్ టీజ్గా ఇంకొక క్లాత్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ కోసం అనేసి తీసుకున్నాను. ఇది లైట్ సోప్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడింగ్ డిజైనింగ్ ఉందన్నమాట. ఈ డిజైన్ వచ్చేసి మొత్తం చికెన్ కారీ వర్క్లో ఉంటుంది. ఈ క్లాత్కి వచ్చేసి మొత్తం అనమాట. సో ఇదొక ఫ్రాక్ కోసం అనేసి ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ 2 ఫ్రాక్స్ కోసం ఈ 2 క్లాత్లు తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట. ఎందుకంటే ఇది స్కాలప్ కింద కర్వ్ షేప్లో డిజైనింగ్ చేయడం కోసం అనేసి ఇప్పుడు నేను ఈ క్యాన్వాస్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ టోటల్ బండల్ అనమాట. మొత్తం ఈ సెట్ వచ్చేసి 10 మీటర్స్ వస్తుంది. ఇది 10 లేయర్స్ ఉందన్నమాట. ఒక్కొక్క 1 లేయర్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు వచ్చేసి స్కాలప్ కటింగ్ కోసం అనేసి నాకు 2 ఫ్రాక్స్కి వచ్చేసి 2.5 మీటర్ 2.5 మీటర్ 5 మీటర్స్ కావాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి 5 లేయర్స్ని ఇలా కర్వ్ షేప్లో బ్యాంగిల్ సహాయంతో ఇట్లా నేను కర్వ్ షేప్ అంతా డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను డ్రా చేసుకున్నటువంటిది మొత్తం అంతా ఒక 1 మీటర్ అట్లా 5 లేయర్స్ అనేది నేను మొత్తం డ్రా చేసిన. ఇదంతా మొత్తం క్యాన్వాస్ అనమాట. సో మొత్తం ఇది వచ్చేసి వైట్ కలర్ షీట్ లాగా ఉంటుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి సైడ్ ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 1 సైడ్ నేను కట్ చేసుకునేసి 5 లేయర్స్ని ఇప్పుడు నేను ఈ కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను దానిని మొత్తం అంతా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం కర్వ్ షేప్ ఒకదానికి ఒకటి యాడ్ అయ్యేసి ఉన్నది కదా. ఇట్లా ఇది వచ్చేసి 5 లేయర్స్ అనమాట. 2 ఫ్రాక్స్ కోసం కదండి. సో ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి 2.5 మీటర్ 2.5 మీటర్. సో ఇది వచ్చేసి మొత్తం 5 మీటర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి నేను మొత్తం కర్వ్ షేప్ డ్రా చేసుకున్నాను కదా. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎలా ఉందో సో దాని ప్రకారంగా మొత్తం మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మొత్తం క్యాన్వాస్ని. సో మొత్తం అంతా క్యాన్వాస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కదలకుండా ఉండడం కోసం అనేసి మొత్తం నిడిల్స్ని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని నేను రిమూవ్ చేస్తున్నాను అనమాట. సో రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఇది వచ్చేసి నాకు 5 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు 2 ఫ్రాక్స్ కావాలి కాబట్టి 2.5 మీటర్ 2.5 మీటర్ని నేను కట్ చేసుకుంటాను, సపరేట్ చేసేసుకుంటాను అనమాట. సో సపరేట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి యోక్ పార్ట్ అనమాట. గ్రీన్ కలర్ ఫ్రాక్కి యోక్ పార్ట్. దీని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. పైన కింద ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ అనమాట. ఇక్కడ సెంటర్లో చెస్ట్ కొలత వచ్చేసి 5.5 ఇంచెస్. సో ఇక్కడ ముందర పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే జిప్ యాడ్ చేసుకోవడం కోసం. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 5 అనమాట. ఎక్స్ట్రా 1.5 వచ్చేసి కుట్లలోకి అనమాట. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ వస్తుంది కదా సైడ్స్, దానికోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిన. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా కట్ చేసుకున్నమాట. ఇంకొక ఫ్రాక్ కూడాను. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రాక్ అనమాట. ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అనమాట. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి ఈ కర్వ్ షేప్లో మొత్తం. ఇది వచ్చేసి మనం స్కాలప్ కటింగ్ చేసుకున్న స్కాలప్ దగ్గర మనం దీన్ని మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తం కర్వ్ షేప్లో కట్ చేసిన క్యాన్వాస్ని వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. ఈ లైనింగ్ క్లాత్ పైన పెట్టుకునేసి దీన్ని ఐరన్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైనింగ్ క్లాత్కి ఈ క్యాన్వాస్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఈ క్యాన్వాస్ కూడా 1 సైడ్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది, ఇంకొక 1 సైడ్ వచ్చేసి కొంచెం షైనింగ్గా ఉంటుంది అనమాట. ఆ షైనింగ్ పార్ట్ని వచ్చేసి మనం క్లాత్ పైన పెట్టేసి మనం పైన ఐరన్ చేస్తే నార్మల్ సైడ్ పైన ఐరన్ చేయాలన్నమాట. ఐరన్ చేస్తే ఆటోమేటిక్గా అది స్టిక్ అయిపోతుంది మొత్తం క్లాత్కి. ఈ క్యాన్వాస్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఈ 2.5 మీటర్ని ఇలా క్లాత్ పైన పెట్టేసుకొనేసి మొత్తం మనం ఐరన్ చేసేసుకోవాలి. సో ఇలా ఐరన్ చేసుకుంటే మొత్తం కింద పార్ట్లో వచ్చేసి కొంచెం షైనింగ్ ఉంటుంది అనమాట. ఆ షైనింగ్ అన్నది మొత్తం క్లాత్కి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం నేను ఐరన్ చేసుకునేసి దీన్ని 1 సైడ్ ఫోల్డ్ చేసేసి
స్టిచ్ చేసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ మనము ఐరన్ చేసినా కూడా కొన్నిసార్లు లేవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనేసి నేను పైన ఒక స్టిచ్ చేసుకున్నాను. దీన్ని కింద కింద ఎడ్జెస్ పైన క్లాత్ ఎడ్జ్ పైన పెట్టుకొనేసి మూవ్ కాకుండా ఉండడం కోసమనేసి ఆల్రెడీ నేను ఒక స్టిచ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఈ కర్వ్ షేప్ ఉన్నది కదా! ఈ వైట్ కర్వ్ షేప్ ఉన్నది కదా! దాని చుట్టూ మనము స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో, ఇప్పుడు చూడండి నేను స్టిచ్ చేసుకుంటున్నా అనమాట. సో, నేను ఈ స్కాలప్ కటింగ్ కింద వచ్చేసి ఈ ఈ నెట్ క్లాత్‌ని ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేసుకోవాలనేసి మొత్తం 5 ఇంచెస్, 5 ఇంచెస్ తేడాతోటి మొత్తం మార్క్ చేశా అనమాట. ఇట్లా ఒక 1 లేయర్, 1 లేయర్ వచ్చేసి 5 ఇంచెస్, 5 ఇంచెస్ తేడాతోటి చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని సెపరేట్ చేయడం కోసం కట్ చేసుకోవాలన్నమాట. సో, వీటిని మొత్తం అన్ని లేయర్స్ 5 ఇంచెస్ లేయర్స్ నేను సెపరేట్ చేసుకొనేసి ఒకదానికొకటి మనము అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ లేయర్స్‌ని అటాచ్మెంట్ చేసుకొనేసి ఫ్రిల్స్ పెట్టేసి మొత్తం నెట్ క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తము ఇంకా కావాలంటే దగ్గరైనా పెట్టుకోవచ్చనమాట ఈ ఫ్రిల్స్ అనేది. సో, మొత్తం ఇలా మనం స్టిచ్ చేసుకొనేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రిల్స్ పెట్టేసి మొత్తం కుట్టుకున్న నెట్ క్లాత్‌ని వచ్చేసి మనము ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్‌ని స్కాలప్ కటింగ్‌ని ఇప్పుడు మనము డిజైన్ చేసుకున్నాం కదా! దాని కింద ఈ నెట్ క్లాత్‌ని పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు చూడండి. సో, ఇక్కడ పెట్టేసి నేను పైన ఒక స్టిచ్‌ని వేసేస్తే అటాచ్మెంట్ అయిపోతుందన్నమాట. సో, ఇలా డిజైన్ చేసిన దాన్ని మనం వచ్చేసి ఈ యోక్ పార్ట్‌కి అటాచ్మెంట్ చేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఫ్రాక్ వచ్చేసి నేను అంబ్రెల్లా స్లీవ్స్‌ని అటాచ్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూడండి ఎలా యాడ్ చేసుకున్నాననేది నేను చూపిస్తున్నాను నెట్ క్లాత్‌ని. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి డైరెక్ట్‌గా యోక్ పార్ట్‌కి మనం ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడం అన్నమాట. స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం యోక్ పార్ట్ మొత్తం అటాచ్మెంట్ చేసుకున్నాను అనమాట క్లాత్ వచ్చేసి. ఇప్పుడు యోక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్కి వచ్చేసి నేను ఇక్కడ అంబ్రెల్లా స్లీవ్స్‌ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద వచ్చేసి మనము స్కాలప్ డిజైన్ చేసుకున్నాం కదా! దాన్ని వచ్చేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సెంటర్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ డయామీటర్ వచ్చేసి మొత్తం 1.7 ఇంచెస్ తోటి నేను మొత్తం సర్కిల్ అనేది రౌండ్ అప్ 1.5 తోటి నేను మొత్తం 1.5 ఇంచెస్ తోటి మొత్తం సర్కిల్‌ని రౌండ్ అప్ చేసుకున్నాను అనమాట. సో, ఇక్కడ నుంచి మనము ఈ అంబ్రెల్లా స్లీవ్స్‌ను నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. నేను దాన్ని వచ్చేసి ప్లేలిస్ట్‌లో యాడ్ చేస్తాను మీకి. ఈ అంబ్రెల్లా స్లీవ్స్‌ని ఎలా కట్ చేసుకోవాలనేసి. దాన్ని ఫాలో చేసి మీరు అంబ్రెల్లా స్లీవ్స్ అన్నది మీరు కట్ చేసుకోండి. సో, ఇది వచ్చేసి టోటల్‌గా 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనమాట. యాక్చువల్లీ దీని టోటల్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ అనమాట. నేను యోక్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. మిగతా 27లో 9 ఇంచెస్ యోక్ పార్ట్, మిగతాది వచ్చేసి కింద పార్ట్ అనమాట. యోక్ కింద వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టేసి కుట్టుకునే క్లాత్ వచ్చేసి మిగతా పార్ట్ అనమాట. టోటల్‌గా లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్. సో, ఇక్కడ చూడండి నేను ప్రతి ఒక్క అంబ్రెల్లా స్లీవ్స్‌కి ఇలా పేపర్‌ని కట్ చేసుకొనేసి కటింగ్ చేసుకుంటాను అన్నమాట స్లీవ్స్ వచ్చేసి. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల స్లీవ్స్ అనేది హెచ్చు తగ్గులు రాకోకుండా మొత్తం అన్ని సమానంగా క్లాత్ వస్తుందన్నమాట. అదే మనం కోన్ షేప్‌లో వేసి క్లాత్ డైరెక్ట్‌గా కట్ చేసుకుంటే గిన కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుందన్నమాట క్లాత్ వచ్చేసి. అందుకనేసి ఇప్పుడు నేను ప్రతిసారి ఇలా మొత్తం వచ్చేసి
పేపర్ పైన కట్ చేసుకుంటాను అనమాట. పేపర్ పైన డ్రా చేసేసి ఇలా కట్ చేసుకునేసి ఈజీ పేపర్ని వచ్చేసి క్లాత్ పైన పెట్టేసి క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటాను అనమాట. సో ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మొత్తం క్లాత్ అనేది అప్ అండ్ డౌన్ కాకోకుండా నీట్గా వస్తుందన్నమాట. సో నేను ప్రతి లేయర్కి 1.5 ఇంచెస్ తేడాతోటి మొత్తం నేను కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం హ్యాండ్స్ లేయర్స్ని కట్ చేసుకున్నాను అనమాట. ఇవి టోటల్గా వచ్చేసి 3 లేయర్స్ అంబ్రెల్లా స్లీవ్స్ అనమాట. సో ఫైనల్గా ఫ్రాక్ వచ్చేసి ఇలా ఇలా రెడీ అయిపోయింది. సో ఈ ఫ్రాక్ కాకుండా నెక్స్ట్ నేను ఇంకొక క్లాత్ కూడా చూపించాను కదా, సేమ్ అది కూడాను సేమ్ ఇలాగే, కాకపోతే దానికి అంబ్రెల్లా స్లీవ్స్ ఉండదన్నమాట. కింద కూడా ఓన్లీ స్కాలప్ కటింగ్ తోటి డిజైన్ ఉంటుంది తప్ప కింద నెట్ క్లాత్ కూడా ఉండదు. దీనికి వచ్చేసి నెట్ క్లాత్ యాడ్ అయ్యేసి వస్తుంది అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి. సో ఇది బేబీ మళ్ళీ పెరిగినప్పుడు కొంచెము మళ్ళీ పొడుగు పెంచుకోవడం కోసం అనేసి ఇక్కడ ఒక చిన్న లోపలికి వచ్చేసి బెల్ట్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అనమాట. సో దీనికి ఓన్లీ కింద మాత్రమే స్కాలప్ కటింగ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రాక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫ్రాక్ చూపించాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, బట్ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్.